హలో. నమస్తేనా. ఎవరు? హలో హలో నమస్తేనా. అన్న అన్న మీది ఒక సాక్ష్యం విన్నానన్నా. నా పేరు మల్లికార్జున. ఓకే, చెప్పండి అన్న. నాకు మీ సాక్ష్యం విన్నప్పుడు నాకేమనిపించిందంటే, నేను క్రైస్తవంలో ఉన్నప్పుడు మీలాగే నేను కూడా చేశానన్నా. మీరు గర్భగుడిలో పోయి సెక్స్ చేశారు కదా వేషని. నేను కూడా సేమ్ టు సేమ్ అన్నా మీలాగే. ఎక్కడన్నా? నేను వచ్చేసి కడపన్నా. కడపనా? కడపన్నా అన్న. నా పేరు రవివీర. రవివీర. అవును. ఓకే 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 ఓకే, చెప్పండి. నేనేం చేశానంటేనా, చర్చికి వెళ్ళానన్నా. చర్చికి వెళ్ళి నిజ దేవుడు అంటారు కదా, ఈయన మనం తప్పులు చేస్తే వస్తాడా అని ఏం చేశానంటేనా, మేరీ బొమ్మ ఉంటది కదన్నా, మేరీ బొమ్మ. మేరీ బొమ్మ వెనక బొక్క పెట్టానన్నా. జబ్బా బొక్క పెట్టేసి అన్న బొక్క పెట్టేసి సెక్స్ చేశానన్నా. మరి నాకంటే భయంకరంగా ఉన్నాయనా. మరి తప్పదు కదన్నా, నువ్వు గర్భగుళ్ళు ఉన్నప్పుడు చేసినప్పుడు లేనిది ఇంక నేను మేరీ బొమ్మకేసి పెట్టానన్నా. ఇంకా ఏమి చేయలేడు అని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఈ నిజ దేవుడు రాలేదన్నా. ఆయన యేసు రాలేదు, కనిపించలేదు, ఆయన స్వరం వినిపించలేదు, ఏం రాలేదు. ఇంకా ఈ దేవుడు కాదు ఏం కాదు అని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ నా స్వధర్మానికి వచ్చానన్నా. ఎందుకంటే మేరీనే రేప్ చేస్తుంటే కూడా ఆయన పట్టించుకోవడం లేదు, ఆయన మనల్ని ఏం పట్టించుకుంటాడని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను. అంటే ఈయన నిజ దేవుడు కాదని తెలుసుకున్నానన్నా. ఇది నా సాక్ష్యం అన్నా. అంటే యేసు నిజ దేవుడు కాదని తెలుసుకున్నారా మీరు? తెలుసుకున్నానన్నా. నువ్వు ఎలాగైతే అమ్మవారు ఇప్పుడు హిందూ దేవుళ్ళు కాదని తెలుసుకున్నావో, నాకు కూడా యేసు దేవుడు కాదని తెలుసుకున్నానన్నా. చెప్పనన్నా. అంటే ఇప్పుడు ఆ పిల్లేడు అని చెప్పేసి నువ్వు ఆ విధంగా దేవుడు కాదు అంటే నేను ఈ విధంగా చేస్తే నీకు నువ్వు చెప్పిన సాక్ష్యంలో ఏమని చెప్పావు? గుళ్ళో చేస్తే ఏమన్నా ఆపుతారా, నన్ను ఏమన్నా మారుస్తారా అని అన్నావు కదన్నా. ఏ దేవుడైనా సరే ఆపుతాడా? నువ్వు ఎలా చెప్పావన్నా? నువ్వు ఎలా చెప్పావు సాక్ష్యము? ఏ దేవుడైనా కానీ నీ సాక్ష్యం నేను రాత్రి 2 సార్లు చూసానన్నా. 2 సార్లు నాకు ఇది నువ్వు ఒకటి ఎక్కడ ఆపరు. నీ సాక్ష్యం నువ్వు చెప్పుకొని నువ్వు ఏదో యేసు ప్రభు గురించి గొప్పగా చెప్తే మేము కూడా సంతోషపడతామన్నా. కానీ నువ్వు పోయి మళ్ళా గర్భగుడిలో కూడా చేస్తే కూడా ఏం చేయలేకపోయాడు దేవుడు అని చెప్పావు చూడు, కొంచెం బాధ అనిపించింది. అక్కడ ఏమైందంటే నేను చెప్తాడు, ఒకప్పుడు నేను ఏ దేవుడి మీద నాకు నమ్మకం లేదు. ఎంత నమ్మకం లేదంటే ఏ దేవుడి మీద నమ్మకం ఎందుకు పోయింది నాకంటే, నాకు తల్లి చనిపోయింది చిన్నగా ఉన్నప్పుడే. నాకు ఆకలికి ఒక విషయం నేను చెప్తా. ఏమైందంటే అప్పుడు నాకు ఆ స్థితి ఎటు ఉందంటే, చిన్న వయసు అది నాకు అన్నం పెడతలేరు. మా ఊర్లో వివక్ష ఎక్కువ ఉంది అనమాట. అటువంటిది అన్నం పెడతలేరు, ఎవరు తెలియదు. అరే దేవుడు ఇప్పుడు నేను మా ఊరికాడ రామాలయం అని చెప్పేసి ఇప్పటికైనా ఉంది. అది మంచి బాగా డెవలప్ చేశారు దాన్ని బాగా మంచిగా. నేను ఆ రామాలయానికి నేను బేస్మెంట్ కట్టినాను నేను ఒక మేస్త్రిని, మేస్త్రిని. బాగుంది. ఇప్పటికైనా చెక్ చేసుకుంటే ఉంది. అది ఆడ పోయి కూర్చున్నాను. నేను కూర్చొని ఆడ పూజ చేయనికే పెడతారు కదా నైవేద్యాలు, అవి తిని కడుపు నింపుకుంటుంది. నేను ఆకలికి నింపుకుంటుంటే నేను ఒక ఆలోచన చేసిన, దేవుడు అంటారు. దేవాలయం అనేది కడుపు నింపుతుంది అనేదన్నా ఒకటి. నీకు నిన్ను ఎవరు పట్టించుకునకున్నా, మీ బంధువులు పట్టించుకునకున్నా ఒకటి చెప్తా. ఆడ ఏమైందంటే ఆడ పెట్టిన నైవేద్యము తినకూడదని ఒక అదే పంతులు చెప్పాను. కాకపోతే ఆ విషయం నేను మెసేజ్ చేసాను. ఎవరైనా నిజానికి ఎవరైనా మన హిందువుల పూజలు నువ్వు హిందువుగా ఉన్నప్పుడు నీకు తెలియదు, ఎందుకంటే మేము మమ్మీ చనిపోయింది కనుక నీకు తెలియదు. కానీ నిజానికి దేవునికి పెట్టే వరకు ఇంట్లో చిన్న పిల్లల్ని కూడా ముట్టనియరన్న. కావలిస్తే బయట ఏదన్నా కొనుక్కొచ్చి అన్న. ఎందుకంటే ఒక శుభ్రత, ఎంగిల్ కావద్దు అనేది దానికి అంతే. ఆయనైనా అంతే. దేవుడు తింటాడు అని కాదు, అది ఒక నమ్మకం.
ఇప్పుడు అదే ఒట్టు పెట్టిపోయినారట. అన్నా యేసు చచ్చిపోయినా ఆయన రక్తం మన కోసం చచ్చిపోయాడని చెప్పి మనం అనుకుంటాం కదా, అలాగే ఇది కూడా ఓ నమ్మకం అన్న, అంతే. ఓకే, అయినలే బ్రదర్. ఏమంటే ఆ మూమెంట్ నాకు ఒక క్వశ్చన్ చేసిన, నేను దేవుడు ఒక అడుగుతుంటే, నేను తిట్టులా అడుగుతుంటే అట్లా మీరు దేవుడు అన్నా, దేవుడు నువ్వు అడిగితే, నేను అడిగితే వచ్చి కనిపించి చెప్పేవాడు దేవుడు ఎలా అవుతాడన్న? దేవుడు ఇప్పుడు దేవుని మీద, దేవుడు అంటే ఎంతో ఎంతో శ్రద్ధతో ఆయనని కొలిస్తే, ఎన్నో ఏళ్ళు కొలిస్తే ఆయన కనిపిస్తాడు మనకు. ఒకటన్నా, ఇప్పుడు హిందూ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, నీ మంచితనమే దేవుడు, నీవు ఏ చేసి మంచి పని అదే దేవుడు, అదే దేవుడు. నువ్వు ఇప్పుడు ఎంతో మందిని అమ్మాయిని అనుభవించావు. ఒక అమ్మాయిని చర్చికి పోయి అమ్మాయిని ఎంతమంది లవ్ చేశాను అని చెప్పావు కదా, అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు యాక్షన్ చేశావు. ఇప్పుడు మీ దేవుడు క్షమిస్తాడు గాని మా దేవుడు క్షమించాడన్న. శిక్ష తప్పదు, శిక్ష తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం అన్న, ఒక్క విషయమే చెప్తాను. నేను ఇప్పుడు మీ ఇంట్లో ఒక అమ్మాయిని మీ ఇంట్లో ఒక అమ్మాయిని రేప్ చేశాను అనుకో, ఎవరినైనా సరే, ఓకే, ఒక అమ్మాయిని రేప్ చేశాను, మీరేమో హిందువులు, నేను ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశాను పూర్తిగా నీట్ గా. ఆ అమ్మాయి రేప్ చేసి చచ్చిపోయిందని చెప్పేసి అవమాన భారంతో మీరల్లా చచ్చిపోయారు, మీరల్లా చనిపోయారు, మీరల్లా హిందువులు. ఇప్పుడు ఈ రోజు నేను ఏం చేశాను, బాప్తిజం తీసుకున్నాను. తప్పైంది స్వామి, నేను చేసి తప్పైంది యేసు, నేను చేసిన తప్పుకు నన్ను క్షమించు, నేను ఇంకోసారి తప్పు చేయనని చెప్పేసి నేను ఒప్పుకున్నాను. నేనేమో మంచిగా స్వర్గానికి వెళ్తాను, అంటే పరలోకంకి ఒప్పుకున్నందుకు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు హిందువులు కదన్నా, వాళ్ళు ఎక్కడ వెళ్తారన్నా? నేను చెప్తాను కదా, మీరు చెప్తున్నారు చచ్చిపోయిన వాళ్ళు హిందువులు కదా అంటున్నారు. అక్కడ ఏముంటదంటే బ్రదర్, నేను వాళ్ళు మన లెక్కనే ఏదో వాళ్ళు అన్ని మెచ్యూరిటీ మైండ్ కలిగి ఉంటారు. వాళ్ళు అప్పుడు క్రీస్తునే అంగీకరించలేరు. నేను ఒకటి చెప్తా, ఏముంటదంటే, నమ్మి బాప్తిసం పొందిన వాడు నమ్మని వాడికి శిక్ష విధించబడదు. అంటే ఇంకొకటి దాంట్లో ఏముందంటే బ్రదర్, నమ్మని వానికి శిక్ష విధింపబడదు అంటే మీరు మళ్ళీ ఇంకొక రకంగా అంటే యేసు ప్రభు నమ్మకుంటే చంపేస్తాడా అనేది కాదు. మనిషి ఒక సందర్భంలో మారిపోలా, కన్ఫర్మ్ మారిపోలా ఒక సందర్భం. అదే మంచి నేను పూర్తిగా మారిపోయాను, నేనేమో మారిపోయాను, పూర్తిగా మారిపోయాను. అసలు చాలా తొలిసి మొక్కలక్క అయిపోయాను అనుకో. మంచిది, సంతోషం. ఇప్పుడు నానేమో మారిపోయాను, మారని వాళ్ళు మారలేదు కదా, నీ కుటుంబం మారలేదు కదన్నా. వాళ్ళు ఎక్కడ అంటావు? వాళ్ళు ఎక్కడికి వెళ్తారన్నా? ఒకటి క్రీస్తునందు నువ్వు కన్ఫర్మ్ రక్షణ పొంది మారు మనసు పొందితే కన్ఫర్మ్ నువ్వు రక్షింపబడతావు. నేను రక్షించబడతాను. ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం కావాలి అంటున్నా అన్న, నీ కుటుంబం ఏం కావాలంటున్నా, నేను రక్షించబడతానులే. నేను ఎందుకంటే నేను సరళగా రేపు చేసేసాను, మళ్ళా పోయి మారు మనసు వచ్చేసింది, బాధపడ్డాను. ఇప్పుడు వాళ్ళేమో పాపం మీరల్లా అమ్మాయిని రేపు అయిపోయిందని అవమానంతో మీరల్లా చచ్చిపోయారు. వాళ్ళు ఎక్కడ వెళ్తారు చెప్పు? గ్రంథాల ప్రకారం ఎక్కడ వెళ్తారంటే, ఇప్పుడు ఇలాంటి న్యాయం చేసే దేవుడేనా అన్న? ఇప్పుడు నా పాపం అమాయకురాల్ని నేను రేప్ చేసి చంపేసి వాళ్ళనేమో నరకం లేస్తాడు, నేనేమో శుభ్రంగా రేప్ చేసినాను ఊకనన్నా బుద్ధిమంతుల్లా మళ్ళీ స్వామి తప్ప నేనేమో నన్ను పరలోకం లేస్తున్నాడు. ఇది ఎక్కడ దేవుడన్నా? దేవుడు పక్షపాతి కాదన్న, ఒకటి చెప్తున్నాను, దేవుడు అయితే పక్షపాతి కాదు. ఒకరి పక్షపాతి కాదు, పక్షపాతి కాదు దేవుడు అయితే. ఇప్పుడు దేవుడు అనేవాడు పక్షపాతి కాదు. పుట్టిన తండ్రి చంద్రబాబు నాయుడు రోడ్లు వేసాను, నేను నాకు ఓట్లు వేసిన వాళ్ళు మాత్రమే తిరగండి అంటే ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది మీ కథ. అదేం కాదు, దేవుడు అయితే పక్షపాతి కాదు. ఇప్పుడు పక్షపాతమే కదా. ఇప్పుడు ఇంకోటి, నన్ను నమ్మని నా శత్రువులు నా వద్దకు తీసుకొచ్చి సంహరించుడు అని కూడా చెప్పాడు ఆయన. నన్ను నమ్మని నా శత్రువులను నా వద్దకు తీసుకొచ్చి సంహరించుడి.
ఎక్కడన్నా మాటలు అయ్యో లూకాలో ఉంటది, నీకు రిఫరెన్స్ పెడతాను. పెట్టండి అన్న, పెట్టండి. నేను నేను కూడా రిఫరెన్స్ పెడతాను. వాక్య ధ్యానం నేను కూడా చేస్తున్నా. నేను మీరు వాక్యాన్ని రాలేదు. మీరు పరిశీలిస్తున్నా. ఒకటన్నా, మీరు పూర్తిగా బైబిల్ చదవకుండా, బైబిల్లో ఏముందో చూడకుండా మీరు సాక్ష్యం చెప్పేశారు హిందూ గ్రంథాల మీద, అంటే హిందూ దేవుళ్ళ మీద. హిందూ దేవుళ్ళ మీద చెప్పాలని నేను ప్రతి ఒక్క దేవుని మీద యేసు ప్రభు కూడా చెప్పాను నేను. ఇప్పుడు చర్చికి వెళ్ళే స్త్రీ ఎక్కడ పోతుంది? చర్చిలో పోతుంది. అంటే చర్చి అంటే దేవుని మందిరం. నేను అక్కడ పోయి చేశాను, దేవునికి ప్రార్థన చేసినాడు, ఆ పాపని కామిస్తున్నా నేను. అక్కడ కూడా పాపం చేస్తున్నా నేను. ఆడ కూడా గర్భగుడి దేవుడు దేవుడు అంటారు కదా, దేవుడు ఏమన్నా చేస్తాడేమో, ఏమన్నా ఆపుతాడేమో చూద్దామని గర్భగుడిలో సెక్స్ చేసినానన్నావు. అది చాలా తప్పన్నా. చాలా మంది సాక్ష్యం చూస్తున్నారు. నాకు తప్పది, అది తప్పు. నువ్వు కన్ఫర్మ్ తప్పు. నేను తెలక ఎప్పుడు చేసాను నేను చేశానండి. అప్పుడు ఏం చేశాను నేను చేసేది ఎప్పుడు తెలుసా బ్రదర్? నేను చెప్తాను, నేను చేసేది ఏం తెలుసా? అప్పుడు తెలక నేను దేవుడు అంటే ఎవరైనా దేవుడు అంటే లేడు, దయ్యం అంటే లేదు, ఈ అమ్మకి యాడ ఏమున్నాయి, మన ఇష్టం వచ్చినా బతుకొచ్చు అని చెప్పేసి అప్పుడు చేసేసాను. కాకపోతే నాకిప్పుడు ఒక రెస్పెక్ట్ ఉంది. ఒకటి, ఎక్కడైనా కానీ గుళ్ళల్లో కానీ ఎటువంటి పనులు చేయకూడదు. ఎవరు రెస్పెక్ట్. ఇప్పుడు హిందువులకి అది ఒక స్పెషల్, ముస్లింలకి అదొక స్పెషల్. చెప్పండి బ్రదర్, అది అప్పుడు ఎప్పుడు చేశాను? అది తెలిసినప్పుడు చేసినా తెలియనప్పుడు చేశాను. నువ్వు చేసిన పాపం నువ్వు తెలిసి అక్కడ ఒకటి గమనించాలా? చెప్పకూడదన్నా, బయట చెప్పకూడదు. నువ్వు చెప్పి పాపం ఇప్పుడు నువ్వు ఆ సాక్ష్యం చెప్పడం వల్ల ఏం చేయలేకపోయారు వాళ్ళు. అది తెలుసుకున్నానని చెప్పావు. ఇప్పుడు నేను చెప్పాను కదన్నా, మేరీని వేస్తే కూడా ఏసి ఏం చేయలేడు అంటే మీరు ఏం చెప్పగలుగుతావు? ఏం చెప్పగలుగుతాము? ఏం చెప్పాలి? మీరు మాత్రం నువ్వు నిజంగా చేసినావంటే ఏం చెప్పలేము. అది నీకుంటా నాకుంటా అంతే. నిజంగా చెప్తున్నా నేను, సాక్ష్యం అది నాది. నాకు ఏం చేయలేడని చెప్పి హిందూ గ్రంథాలకు వచ్చేసా. హిందూ దేవుళ్ళని నమ్ముకున్నా. హిందూ దేవుళ్ళు చెప్పింది నిజం రా నాయన. నా సాక్ష్యం మొత్తం మీరు విన్నారా? నాన్న ఇది దీని వరకు నేను ఎట్ట మారినా ఆడి వరకే కాదు మొత్తం ఇప్పుడు ఒకటి నాన్న, ఎవరు చెప్పినా, ఎవరిని సాక్ష్యం విన్నా, ఎవరు సొంత సాక్ష్యం విన్నా ఏమని చెప్తారంటే, స్టార్టింగ్ నుంచి నేను వ్యభిచారిని, మందులు అంటాను, అమ్మాయిల పిచ్చివాడిని, తర్వాత వాళ్ళని మోసం చేసినాను, వీళ్ళని మోసం చేసినాను, తర్వాత ఇంతమందిని చంపాను, తర్వాత నేను మాయలు చేశాను, మంత్రాలు చేశాను, తర్వాత నిజమైన అంటే భయంకరమైన విగ్రహారతికుని, భయంకరమైన విగ్రహాలు, ఇలాంటి సాక్ష్యాలు మాకు విని 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 మాకు మీ సాక్ష్యం మీరు చెప్పుకోండి. మీరు ఎప్పుడు మీరు మీది గతాన్ని తోవుకొని హిందూ దేవుళ్ళు ఇలా చేశారు, హిందూ దేవుళ్ళ నేను హిందూ దేవుళ్ళనే మాట అన్నా. ఒకటి చెప్తాను రా, నేను ఏమన్నా ఒక చర్చికి వచ్చి కూడా ఆ పని చేసినాను, ఒక గుడికి పోయి కూడా ఆ పని చేసినా. నేను అలా ఒక్కరి ఉద్దేశం చేశాను అలానా? ఒక్కరి ఉద్దేశం చేశాను అలా? ఇప్పుడు మొత్తం వినాలన్నా, మొత్తం వినండి ఒకసారి. దేవుడు అంటారు కదా, నేను దేవుడు అంటారు కదా, దేవుడు ఏమన్నా ఆపుతాడేమో చూద్దామని గర్భగుడిలో కూడా ఆ వ్యభిచారం చేశానని చెప్పావు. ఇది తప్పు కాదన్నా. గర్భగుడి అంటే అప్పుడు అది అన్నా, అప్పుడు నేను తెలియజేసినా తెలియజేసిన ఇప్పుడు నాకు ఒకటి అప్పుడు నేను తెలిసి చేశానని చెప్పినా తెలగేసాను చెప్పినా? నువ్వు తెలియక చేసినా అప్పుడు తెలగేసాను. అప్పుడు ఎందుకు తెలకంటే ఏం మారినా కంప్లీట్ గా ఏం చేశాను? ఓకేనా? నేను ఎందుకంటే నేను ఒకప్పుడు లెక్క లేను కాబట్టి కంప్లీట్ మార్చినాను. ఒక జీవితం నాది ఆ విధంగా ఉండే జీవితము, ఆ జీవితాన్ని మార్చుకున్నాను. లేదు, ప్రతి విషయంలో నేను రెస్పెక్ట్ కలిగి ఉన్నాను. నేను పెద్దలను కూడా గౌరవిస్తాను కాదు, ఇప్పుడు పెద్దలు కూడా గౌరవిస్తాను నేను. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. నేను మేరీ బొమ్మని బొక్కలేసి సెక్స్ చేశాను, అది నాకు తెలియక చేశాను అని నేను చెప్తాను. నువ్వు ఒప్పుకుంటావా? తెలక చేసినది ఎవరు నువ్వు ఎట్ట చేసినావా? అన్ని తెలక చేసినావు దాన్ని, నీకు తెలక చేసినావు. చెప్పొద్దు, చాలా మంది ఫోన్ చేస్తారు, నీ ఇష్టం అన్నా, నేను ఏం చేయలేదు, ఎందుకంటే సాక్ష్యం లేపేయి, లేకపోతే అది ఇంతకాడికి ఎడిట్ చేపించుకో, ఎందుకంటే అది చాలా పాపకార్యం, నువ్వు మళ్ళీ చాలా గొప్పగా చెప్పుకున్నావు.
గొప్పగా ఏం చెప్పాలా బ్రదర్, నేను గొప్పగా ఏం చెప్పాలా, ఈ సాక్ష్యంలో గొప్పగా ఏం ఈ చెప్పాలా. సాక్ష్యంలో అది ఉంది అంటే గొప్ప పని అన్నట్టు ఫీల్ అవుతారు. నా సాక్ష్యంలో మొత్తం చదవండి, నేను చర్చికి వచ్చే స్త్రీని కూడా నేను ఏదో మోసం చేసినాను క్లియర్ ఉంటుంది. అయ్యో చెప్పావు బైబుల్ పట్టుకొని నేను వెళ్ళిపోయావని. అని అది వేరు, అది వేరు. గర్భగుడిలో అంటే ఇప్పుడు ఇది వేరే అది వేరే అది కూడా నేను మందిరం లోపలే కదా, నీ మంచి కోరి చెప్తున్నానన్నా. అదింత ఎడిట్ చేపించుకో, లేకపోతే చాలా ఇబ్బంది పడతావు. చాలా మంది ఫోన్లు చేస్తారు, నీకు విసిగిస్తారు. నేను చెప్తున్నా, నువ్వు ఎందుకంటే నీకు కోపం లేదని నాకు అర్థమయ్యింది. ఒకటి లేదు, నేను ఇంకోటి నేను బండ బూతులు తిట్టాలని చేశాను, బండ బూతులు తిట్టాను. ఇప్పుడు అది మాత్రం చాలా తప్పు. అది చాలా గర్భగుడి అనేది అసలుకి ఒక మేము చాలా పవిత్రంగా చూస్తాము. చేపించుకుంటావో ఏం చేపించుకుంటావో చేపించుకో తొందరలో. ఓకే 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 బాయ్.